అన్న మీకు ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలో తెలుసు, దాని బెనిఫిట్ తెలుసు. కార్బ్స్ ఇంటేక్ ఎంత తీసుకోవాలో తెలుసు, దాని బెనిఫిట్ తెలుసు. ఫ్యాట్స్ గురించి తెలుసు, దాని బెనిఫిట్ తెలుసు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిస్ చేసేది కానీ నెగ్లెక్ట్ చేసేది కానీ ఫైబర్ ఇంటేక్. ఇప్పుడు ఫైబర్ ఇంటేక్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అంటారు. మనం ఎంత క్యాలరీస్ తింటున్నాం అని చెప్పి, దాంట్లో ఎంత ప్రోటీన్ తింటున్నాం అని చెప్పి. సో అని యావరేజ్గా చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారనుకో, అట్లీస్ట్ 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. 128 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, అట్లీస్ట్ 28 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. 140 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, 32 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. అదే 180 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, 34 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. లేదు ఇంకా క్యాలరీస్ పైన డిపెండ్ అయిన అనుకోండి, 2000 క్యాలరీస్ తీసుకొని మీ ప్రోటీన్ ఇంటేక్ 150 గ్రామ్స్ ఉందనుకోండి, 28 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. లేదు 2400 క్యాలరీస్ ఉండి ఒక 170-180 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటే 32 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. ఇదంతా కాదు, మాకు యావరేజ్గా ఎంత ఫైబర్ తీసుకోవాలనుకోండి, ఒక 1000 క్యాలరీస్కి ఒక 13 to 14 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అయినా తీసుకోండి. ఫైబర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్న, ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. జస్ట్ నేను ఎంత ఇంటేక్ తీసుకోవాలని చెప్తున్నా, ఇది యావరేజ్గానే చెప్తున్నా. ఎగ్జాక్ట్గా ఇంత ఫైబర్ తీసుకోవాల్సిన అవసరం. ఆన్ అన్ యావరేజ్ బేసిక్ ఫైబర్ అయినా తీసుకోండి.